నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మనం చూసినట్టయితే కూటమి అయితే విన్ అయిపోయింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే విన్ అవ్వడం జరిగింది. విన్ అయిన తర్వాత అయితే అందరూ అంటే సెలబ్రిటీసే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరు విషెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కొంచెం కాస్త లేటుగా అంటే ఒక రోజు లేటుగా అయితే విష్ చేయడం జరిగింది. అసలు ఏంటి అంటే దానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలు అంటే పోలింగ్ మనకి అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. 24 గంటల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించడం అంటే లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి చర్చనీయాంశం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దాని గురించే మాట్లాడుతున్నారు అందరూ. అంటే ఒకటే కుటుంబ సభ్యులు ఇంతమంది విన్ అవ్వడం అంటే తనకి కొంచెం తొందరగా స్పందించాల్సింది పోయి అందరూ స్పందించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం కొంచెం చర్చనీయాంశమైంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం క్రితం ఎన్నికలకి ముందు ఒక 3-4 నెలల క్రితం ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారో మనం చూసాం. సో ఆయన జైల్లో పెట్టారు, 2 నెలల పాటు అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు. సో దీనిపై అందరూ కూడా స్పందించిన వాళ్ళు లేరు. కుటుంబ సభ్యులను పక్కన పెడితే బయట వాళ్ళు కూడా ఎంతోమంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళే కాకుండా వేరే వేరే రంగాలకు సంబంధించిన వాళ్ళు ఈ వయసులో ఆయన మీద కక్ష సాధింపెందుకు, అసలు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి కావాలని చెప్పేసి ఆయన మీద కక్ష సాధింపు ధోరణితో ఇలా వ్యవహరించడం, జైల్లో పెట్టడం అన్యాయం, దయచేసి ఆయన్ని విడుదల చేయండి అని కూడా చాలామంది రవిబాబు లాంటి డైరెక్టర్ మొదలుకొని యాక్టర్ మొదలుకొని అనేక మంది చాలా అప్పీల్ చేశారు ఆ రోజు గవర్నమెంట్కి. కానీ ఒక వ్యక్తి నుంచి మాత్రం అస్సలు ఎలాంటి స్పందన రాలేదు. ఆ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. దాంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, నేను అంటుంది జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా నందమూరి అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ హృదయాలు గాయపడ్డాయి ఎన్టీఆర్ యొక్క చేసినటువంటి అంటే అతని మౌనం. తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా. సో వాళ్ళిద్దరూ కూడా హరికృష్ణ గారి కుమారులుగా అందరికీ తెలుసు. ఒకప్పుడు కొంత దూరంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ మళ్ళీ చాలా అంటే తండ్రి వల్ల ఇద్దరూ కూడా చాలా సన్నిహితమయ్యారు. ఎక్కడికి ఈరోజు అన్న సినిమాలకి, కళ్యాణ్ రామ్ సినిమాలకి తను పెద్ద సపోర్ట్గా ఉంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది ఎందుకని ఇటు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి, వాళ్ళు ఎందుకో దూరం పాటిస్తూ వస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వైపే వేళ్ళన్నీ కూడా ఆయన మీద చూపిస్తున్నాయి. నిన్ననే తెలుసు మనకి, అంటే మధ్యాహ్నం 3-4 గంటలకి మొత్తం కూడా ట్రెండ్స్ అన్నీ కూడా ఎలా ఉందో అందరికీ తెలుసు. సో కూటమి అనేది అధికారంలోకి రాబోతుంది, మెజారిటీ సీట్లు గెలుచుకోబోతుంది అని చెప్పి ప్రపంచమంతా కూడా అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచే కూడా అందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. సో వేరే ఒకవేళ లేట్ అయినా అనుకుందాము, రాత్రిపూట నిన్న సాయంత్రం 7-8 గంటలకల్లా మొత్తం వచ్చేసింది, టోటల్ రిజల్ట్ వచ్చేసింది. సో అయినప్పటికీ కూడా అప్పటికే నిన్న చాలామంది సెలబ్రిటీల దగ్గర చాలామంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి వీళ్ళందరికీ కూడా ఏపీలో కలిసికట్టుగా పోటీ చేసి వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి బీభత్సమైన విజయం ఏ పార్టీ సాధించలేదు. అలాగే ఇలాంటి బీభత్సమైనటువంటి పరాజయం ఒక అధికార పక్షం మూటగట్టుకోలేదు. అలాంటి పరాజయం వైసీపీ ఎదుర్కొంది. అంటే కనీసం 2nd పొజిషన్లో కూడా లేకుండా 3rd పొజిషన్లోకి వెళ్ళింది. ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోయింది. సో అలాంటి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి వైసీపీ, దాన్ని మట్టి కరిపించినటువంటి అలయన్స్, దీన్ని వేసి ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. మరి అలాంటిది ఇప్పుడు ఈరోజు అంటే ఒకరోజు గడిచిన తర్వాత మధ్యాహ్నం 3:30 అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఒక ట్వీట్ చేశారో ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం. ఒకసారి ఆ ట్వీట్ ఏదో చూపిస్తే. సో
ఇక్కడ చూస్తున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చేసింది ఏంటంటే ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు గారి మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారికి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్కి, ఇంకా పురంధేశ్వరి బీజేపీ అత్తకి నా శుభాకాంక్షలు. సో అట్లాగే దాని కంటిన్యూషన్గా ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి పెట్టారు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ టైంలో అయితే చేశారో చూడండి, 3-5 PM, ఈరోజు 5వ తేదీ ఈరోజు చేశారు. అవును సార్. సో అట్లాగే కళ్యాణ్ రామ్ కూడా సో సేమ్, అంటే ఆయన చేసి ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే టైంలో చేశారు. సో ఈయన కూడా దాదాపు అలాగే సేమ్గా పెట్టేశారు. ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే పెట్టాడో దానికి తగ్గట్టుగానే ఈయన పెట్టాడు, కాకపోతే కొంచెం అటు ఇటు మార్చి పెట్టారు అంతే. సో ఇలా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకేసారి అలా పెట్టారు. ఇది చాలామందికి అంటే నిజానికి వాళ్ళు పెట్టింది ఏదైతే ఉందో వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ పెట్టారు, వెల్ అండ్ గుడ్. కానీ అదే ఈరోజు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ పెట్టచ్చు, లేదా నిన్న సాయంత్రం రాత్రి అయినా పెట్టచ్చు. పెడితే ఇంకా చాలా సంతోషించేవాళ్ళు, ఇంకా బాగా ఎక్కువ సంతోషించేవాళ్ళు తెలుగుదేశం అభిమానులు కానీ, నందమూరి అభిమానులు కానీ. కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో అంత లేటుగా స్పందించడం అనేది చాలామందికి మింగుడు పడలేదు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, అభినందనలు తెలియజేయకపోయినా పర్వాలేదు, ఎంత ఆలస్యంగా చేస్తే కాస్త ఎర్లీగా చేస్తే మేము సంతోషపడేవాళ్ళం కదా అన్న రీతిలో నందమూరి వంశాభిమానులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, బాలయ్య అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం సానుభూతి పరంగా వీళ్ళందరూ కూడా అలా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ చాలా వరకు ఎప్పటి నుంచో ఒక చర్చ అయితే ఉంది సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా బాలకృష్ణ ఇట్ సైడ్ అంటే కొంచెం విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీలో. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర తీయరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అవి నిజంగానే ఉన్నాయేమో అనిపించేలాగా ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి దానికి దోహదం పట్టేలాగా ఉందంటారా లేదంటారా? మరి ఇది ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి, అంటే జూనియర్ ఎన్టీఆర్కి తనకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోతే ఓకే, అతని అభిప్రాయాన్ని మనం గౌరవిస్తాం. సో చాలా కాలంగా అతను పోయిన ఎలక్షన్లో క్రియాశీలంగా లేడు అప్పటికి. సో అంతకుముందు ఎలక్షన్స్లో పర్యటించాడు తను, ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చాడు. సో అది ఓకే, ఎందుకంటే నీకు రాజకీయాల పట్ల కెరీర్ అనేది ముఖ్యమే కదా ఎవరికైనా. తను నటుడిగా కొనసాగాలనుకుంటున్నాడు, అందుకని రాజకీయాలకి తనకు అందరూ కావాలనుకుంటున్నాడేమో, అందు గురించి అంటే మళ్ళీ ఒక పార్టీకి అందులో ఉంటే కనుక యాక్టివ్గా ఉంటే మిగతా పార్టీలకు సంబంధించిన తనలో అంటే తన అభిమానులు మిగతా పార్టీలో కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళందరూ దూరం అయిపోతారన్న అభిప్రాయం ఉండొచ్చేమో తనకి. అందువల్ల అతను అలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, దాన్ని మనం గౌరవిద్దాం. కానీ వేరేజ్ ఇప్పుడు కనీసం స్పందించేటప్పుడు కూడా ఒక సెలబ్రేషన్ జరుగుతున్న దాన్ని కూడా అందరూ సెలబ్రేషన్ చేసి నిన్న మనం హైదరాబాద్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, కానీ హైదరాబాద్లో కూడా అనేక మంది సెలబ్రేషన్ చేసుకున్నారు. ఏ మూలకెళ్ళిన సాయంత్రం బాణాసంచా కాలుస్తూ అలాగే రోడ్ల మీద వాళ్ళు ప్లకార్డ్ లేదా జెండాలు పట్టుకొని తిరుగుతూ అటు టీడీపీ శ్రేణులు కానివ్వండి, జనసేన శ్రేణులు కానివ్వండి, ఇదంతా కూడా మనం హైదరాబాద్ రోడ్ల మీద చూసాం. మరి వాళ్ళకున్నంత అది కూడా ఆ సొంత ఫ్యామిలీ మెంబర్లే కదా, వాళ్ళకి లేకపోయింది, వాళ్ళు ఎంత ఆలస్యంగా స్పందించడం ఏమిటి అనేది అంటే ఒకటే ఫ్యామిలీలో ఇంతమంది అయ్యారు, అది ఇంకొక ఉత్సాహాన్ని ఇచ్చేలాగా ఉంది. ఒక ఫ్యామిలీలో ఇప్పటివరకు మనం చూసి ఉండం, ఒకటే ఫ్యామిలీకి చెంది బాబాయి, మామయ్య, అత్తయ్య, మళ్ళీ భరత్ గారు ఉన్నారు, లోకేష్ గారు, ఒకటే ఫ్యామిలీకి ఒక 5-6 మెంబర్స్ ఉన్నా కూడా ఎందుకు ఇంత లేట్గా స్పందించారు అనేది ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆ ట్వీట్ అనేది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న 5-6 నెలల క్రితం అప్పుడు బయటికి అప్పుడు కూడా తను వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఆయనకు నిలిస్తే వీళ్ళు మాత్రం అసలు ఒక్క పల్లెత్తు మాట కనీస స్పందన లేదు. సో ఇలా చేయటం అన్యాయం. ఒకవేళ అలా కాకపోయినా అన్యాయంగా ఆయన పెట్టారని కాకపోయినా ఆయనకు సపోర్ట్గా నిలవచ్చు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బయట వ్యక్తే వచ్చి
నిజానికి అప్పటిదాకా అలయన్స్ కూడా లేదు వాళ్ళ మధ్య. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిందో దాన్ని ఆయన ఖండిస్తూ ఒక మోరల్ సపోర్ట్గా ఆయన నిలిచి వాళ్ళందరికీ కూడా నేను మీకున్నానని చెప్పేసి ఒక సపోర్టుగా నిలిచి ఈరోజు ఎలాంటి విజయం బ్రహ్మాండమైన విజయం సాధించిన కారణంలో తను కూడా జనసేనని కూడా మనం అభినందించాలి. సో ఆయన కూడా ఇంత భారీ విజయంలో ఆయన పాత్ర కూడా మనం కీలకంగా పోషించింది. ఏ మాత్రం మనం తప్పు చేయకూడదు. సో బయట వ్యక్తులే ఇంత సపోర్ట్గా చేస్తే మీరు ఇంటి వ్యక్తులు, సో మీరు అప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడేమో లేటుగా స్పందించారు. సో ఇది అటు ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, ఈవెన్ నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దీన్ని హర్షిస్తారని నేను అనుకోను. సో అటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, బాలయ్య అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అదే కోపానికి కారణమవుతుంది. అతను ఏదైతే అతను రెస్పాన్స్ చూస్తుంటే ఇది లేట్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఎప్పుడో స్పందించాల్సింది ఇంత లేటుగా ఒక రోజు ఆలస్యంగా స్పందించడం ఏమిటి? సో ఎందుకు ఇంతసేపు వెనకాడాల్సిన పని ఏముంది? మీరు ఒక ట్వీట్ చేయడానికి ఇంత వెయిట్ చేయాలి, ఇంత టైం వెయిట్ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. రైట్ సార్. అంటే చూడాలి మరి దీనికి ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇంత వైరల్ అవుతున్న ఈ పోస్ట్కి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సమాధానం చెప్తారా లేదా, ఏమన్నా